ఇంటికి వచ్చేసాం అయ్యగారు. అయితే కారాపు. గుమ్మలోకి వచ్చేసాం. కళ్ళు తెరిచి చూడండి. చూడండి అయ్యగారు. ఓ మై గాడ్, అయ్యగారు ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? ఇంటికి అన్నారు కదయ్యా. ఇల్లంటే ఇదా? 2 ఇళ్ళు ఉండడంతో తెలియదు. ఆ 2 ఇళ్ళు ఊరంతా వెళ్ళి అరిచి చెప్పు, జీకే రాయుడుకు 2 ఇళ్ళు ఉన్నాయని చెప్పు. అలాగే అయ్యగారు. చెప్పమంటే చెప్తావా? లైట్ వేసి చావకూడదు. అలాగేనయ్యా. అయ్యగారు ఆ స్విచ్ చేయకండి. నా ఇల్లు నా ఇష్టం, వేయొద్దు అని చెప్పడానికి నువ్వు ఎవడ? అది కాదండి. ఎక్కడ అంటే రంగులు రాట్నవా? భయపడ్డావా? తెచ్చివేతవా? భయపడు. అయ్యగారు వెనకాల తెలుసు, టీపై ఉంది. అయ్యా అయ్యో 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 అదేమిటండి? ఇది ఏంటిదే? నేను కాదు. బర్త్డే కేక్ అండి. కేక్ ఏది ఎక్కడ పెట్టాలో తెలిసి చావదు. కేక్ ఎవరు బర్త్డే? శాంతి బర్త్డే. ఏ శాంతి? మన అమ్మాయి అండి. అది కూడా గుర్తులేదా? గుర్తు పెట్టుకోవడానికి అది ఏమైనా పెద్ద ప్రైమ్ మినిస్టరా, సినిమా యాక్టరా? అయ్యో ఏమండి ఏమండి, శాంతి బర్త్డేగా ఉండండి. అది నా డబ్బుతోనే ఉన్నావు కదా, నువ్వు బయటకు వెళ్ళి సంపాదించలేదు కదా. అది కాదండి, శాంతి బాధపడుతుంది. అంటే నేను బాధపడినా పర్వాలేదన్నమాట. అదే మాటండి. మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం కదా కదా. అంటే నేనేం చేసినా నువ్వు నవ్వుతూ ఉండాలి, ఇలా ఏడవకూడదు. నవ్వు రావడం లేదండి. అందుకే నేను ఇక్కడికి రావటం లేదు. కట్టుకున్న భార్య 365 days ఇలా ఏడుస్తూ ఉంటే భర్త ఏం చేస్తాడు? నా బాధని ఎవరు అర్థం చేసుకోవటం లేదు. మీరింటి పట్టుంటే నేను ఎందుకు ఏడుస్తాను? నువ్వు అట్టొస్తున్నావా? నేను వస్తాను. నేను ఇంటికి వస్తే ఏం లాభం? మీకే కావాలో చెప్పండి, చేస్తాను. ఆహా, వీణలా సుఖం అందించగలవా? కనీసం మాలీష్ అయినా చేయగలవా? చేస్తాను. ఇంకేం చేయాలో చెప్పండి. అమ్మని చేస్తావా? అయితే వాకింగ్ వెళ్తా, లవర్సం కదా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే పెద్ద మగాడ్లా వచ్చి అంటే ఏంట్రా అర్థం? సరే అయ్యగారు రండి. పెద్ద మగాడివైపోయావురా నువ్వు. మీసం వచ్చిందా? ఎందుకని వాడిని కొడతారు? తప్పు, పొరపాటు అయింది, క్షమించండి. బాబు గారు మీరు కూడా క్షమించండి. ఏమండి, వీడు నా కొడుకేనా లేక? అయ్యో నేను అయ్యోలే. నా కొడుకులు కొట్టే అధికారం నాకు లేకపోతే నేను ఇక్కడ ఉండను. అయితే కొట్టుకోండి, చంపేయండి. నువ్వు కొట్టమంటే కొట్టాలి, చంపమంటే చంపాలి, చంపకూడదంటే చంపకూడదు. బానిస జీవితం. నా కొడుకు ఈ జీవితం. దేవుడా దేవుడా, మై లార్డ్, ప్లీజ్ ఆన్సర్ మై ప్రేయర్. నేనేం చేయాలో చెప్పు. సిద్ధం. వీణ దగ్గరికి వెళ్ళిపోమంటున్నాడు. పట్టుకోరా. ముట్టు కావద్దు. అంటే నన్ను మీ అమ్మలా చక్రాలు బండి అనుకున్నావా? నాకెవరు సపోర్ట్ అక్కర్లేదు. చూసావా, God has given me 2 beautiful legs.
one left, one right. I can stand on my own leg. ఇంకొకరిలా నేను నటించలేను. కావాలంటే రెక్కా డాన్సు బ్రేక్ డాన్సు చేస్తాను. అంటే చూస్తా. ఇప్పుడు కూడా నటించవా? 2 లక్షలు. ఈ వేషం వేస్తే ఈ డబ్బు మొత్తం నీదే. కెన్ ఐ టచ్ ఇట్? ఇదంతా నాకేనా? నీదే నటిస్తే. అంటే ఈ డబ్బుతో నేను ఏమైనా చేసుకోవచ్చా? ఏమైనా చేసుకోవచ్చు. అసలు నువ్వు మేయర్లా ఎందుకు నటించాలంటే ఆయనకు విషజ్వరం వచ్చి బాగు చేయించుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్ళాడు. ఈ నిజం బయటపడితే ఆయన పదవి పోతుంది. అపోజిషన్ వాడు మేయర్ అవుతాడు. వాడు మంచివాడు కాదు, లంచగొండి దుష్టుడు. వాడు పదవిలోకి వస్తే ఈ నగరంలో ఉన్న 25 లక్షల మంది అష్టకష్టాలు పడాలి. ప్రజాక్షేమం ఆలోచించి ఇలా చేస్తాం. నువ్వు మేయర్లా నటిస్తున్నట్టు ఆయన భార్యకి పిల్లలకు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆవిడ గుండె జబ్బు మనిషి, పిల్లలా పసివాళ్ళు. ఈ నిజాన్ని వాళ్ళు తట్టుకోలేరు. అన్నట్టు నువ్వు మేయర్లా సంతకం కూడా చేయాలి. ఆయన సంతకం చూసి ఎలా పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేయి. మేం చెప్పకుండా ఎప్పుడూ ఎక్కడా సంతకం పెట్టకూడదు. నిన్న ఆయన ఉపన్యాసం క్యాసెట్ చూసావుగా, ఇప్పుడు అది చూడకుండా ఆయనలా చేయి. ఏమిటి, ఓకేనా? ఏ నాకు భయంగా ఉందండి. నేను ఈ వేషం వేయను, నన్ను వదిలేయండి. వదిలేస్తాను. పిచ్చాసుపత్రిలో ఒక్కడెవడో నిన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనేదో మాట వచ్చి చెప్తే వీడు ఇంత సీరియస్ అయిపోతాడండి చిన్నపిల్లాళ్ళ. నేనేం చేయాలో చెప్పండి. అక్టోబర్ 29 వరకు మేయర్లా నటించు. ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. సరే, మీరు కోపడకపోతే ఒక చిన్న ప్రశ్న. ఏమిటది? ఈ 29 తర్వాత మాత్రం నేను ఎలా వెళ్ళగలను? ఈ పోలీసులు పిచ్చాసుపత్రి వాళ్ళు పట్టుకోరా? చట్టం దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నిజంగానా? ఎవరు ఏం చేయలేరు? ఇది ముందే చెప్పి చావకూడదు. ఎందుకు? అప్పుడు పారిపోయి ఉండేవాడు. చంద్రం, నా వల్ల కాదు. ఒరేయ్ చంద్రం, తలుపుది. పారిపోవటానికి ప్రయత్నించావో, హాస్పిటల్లో ఒకరిని మర్డర్ చేసి పారిపోయావని కేసు మార్చేసి నిన్ను పట్టించేస్తాను. నీ చావు బతుకులు నా చేతుల్లో ఉన్నాయి. రేయ్ తలుపుది, తీ, చంపేస్తాను, తీ. ఎవడ్రా నన్ను చంపేది? ఏ మీనా, నువ్వు నాకు సెక్రటరీయా వాడిక? ఇట్రా, రావే. చంద్రం, జీకే నాయుడు.